ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడు చెరువులో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలను కూడా ఫలించాలి, అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించారు. దీంతో పాటు నకరికల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపైన పెట్టినటువంటి కేసును కూడా ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కేటీఆర్ గారిపైన 3 కేసులు పెట్టారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదు. ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటాం, ఎక్కడికక్కడ కూడా నిలదీస్తూనే ఉంటాం కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎవరు ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెడతా ఉన్నారు, ఎవరు ప్రశ్నిస్తే వారిని నిర్బంధించేటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ఆయన వాపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన వందలాది కేసులు పెడతా ఉన్నారు. అన్ని కేసులను కూడా కోర్టులు తేల్చుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం, ఇవన్నీ కూడా చిల్లర కేసులుగా ఆయన అభివర్ణించారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా లెక్కలు తేలుస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా తిప్పర్తిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు దిగారు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వేసవి తాపం ఎక్కువగా ఉంది. కనీసం మానవతా దృక్పథంతోనైనా సరే రైతులకు మంచినీటి సదుపాయాన్ని కల్పించాల్సింది పోయి రైతులు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆ నిరసన కార్యక్రమాలు దిగారు. జిల్లా కలెక్టర్ స్పష్టంగా చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు మంచినీళ్ళు కూడా పెట్టకుండా, టెంట్లు వేయకుండా రైతులకు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా తిప్పర్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.